హరిః ఓం హరిః ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ గురించి తెలుసుకుందాం. క్రీస్తు శకం 973లో చాళుక్య రాజైన తైలపాడు అనే రాజు రాష్ట్రకూటుల్లో చివరి రాజైన కర్కుడు అనే రాజుని చంపి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని ఈ తైలపాడు రాజే పరిపాలించాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతడి కుమారుడైన సత్యాశ్రయుడు రాజయ్యాడు. అప్పట్లో వేములవాడలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఉండేది. ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరీ దేవి అండగా ఉంటుందని ప్రజల నమ్మకం. ప్రజలే కాకుండా చోళరాజైన పరాంతక సుందర చోళుడు కూడా యుద్ధంలో రాష్ట్రకూటుల నుంచి తనకి ఆపద వచ్చినప్పుడు ఆ రాజరాజేశ్వరీ దేవే తనను కాపాడిందని ఆమె భక్తుడిగా మారిపోయాడు. తన కుమారుడికి కూడా రాజరాజ చోళుడు అని పేరు పెట్టుకుని తన భక్తి శ్రద్ధల్ని చాటుకున్నాడు. ఈ రాజరాజ చోళుని కుమారుడు రాజేంద్ర చోళుడు సత్యాశ్రయుడితో యుద్ధం చేసి విజయం సాధించి ఆ విజయానికి గుర్తుగా రాజరాజేశ్వర ఆలయంలోని పెద్ద శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన ఆ శివలింగానికి రాజరాజ చోళుడు గొప్ప ఆలయాన్ని నిర్మించాడు. క్రీస్తు శకం 1010లో నిర్మాణం పూర్తయ్యాక ఆ భారీ శివలింగాన్ని ఆ ఆలయంలో ప్రతిష్ఠించాడు. అది బృహదీశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతీదేవి నుంచి వేరుచేసి తంజావూరుకు తరలించడం తెలంగాణ ప్రజల మనసుల్ని కలచివేసింది. బృహదీశ్వరుని భార్య అయిన బృహదమ్మను ఆ బృహదీశ్వరుని నుండి వేరు చేసినందుకు గాను మేరు పర్వతంలా పూలను పేర్చి చుట్టూ తిరుగుతూ శివుడు లేని పార్వతీ గురించి పాటలు పాడుతూ తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేయడం మొదలుపెట్టారు తెలంగాణ ప్రజలు. క్రమంగా ఈ బృహదమ్మే బతుకమ్మ అయింది. ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీ అయింది. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారు. ఈ బతుకమ్మ సంప్రదాయం ఎలా మొదలైందో చెప్పే వేరే కథ కూడా ప్రచారంలో ఉంది. నవాబులు భూస్వాముల పెత్తందారీతనంతో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బ్రతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకి బలైపోయిన వారిని, వారి దుర్మార్గాలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలుచుకుని తోటి మహిళలు దుఃఖిస్తూ వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మ బతుకు అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో వంటి పాటల వెనక ఉండే అర్థం ఇదే. ఈ పాటల్లో మహిళలు తమ కష్టసుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భయం, భక్తి, చరిత్ర, పురాణాలు తెలియజేస్తారు. ఇటువంటి బతుకమ్మ కథలు ఎన్నో ప్రాచుర్యంలో ఉన్నాయి. ఉదాహరణకి చోళరాజు ధర్మాంగుదుడికి 100 మంది కుమారులు పుట్టి మరణించారు. చివరికి లక్ష్మీదేవి అనుగ్రహంతో అతడి భార్య ఆడపిల్లకి జన్మనిచ్చింది. ఆమెకి లక్ష్మి అని పేరు పెట్టారు. ఆ లక్ష్మి ఎన్నో ప్రమాదాల నుంచి బయటపడుతూ పెరిగింది. అందుకే ఆమెను బతుకమ్మ అనేవారు. ప్రజలు ఆ రాజకుమార్తె పుట్టిన రోజున బతుకమ్మ పండుగని జరుపుకునేవారు. అలా జరుపుకోవడం వల్ల, అమ్మవారిని భక్తితో ఆరాధించడం వల్ల తమ బిడ్డలు కూడా చల్లగా ఉంటారని నమ్మేవాళ్ళు. ఇక 9 రోజులు బతుకమ్మను జరుపుకునే విధానం చూద్దాం. మొదటి రోజు ఎంగిల పూల బతుకమ్మ. దీన్ని మహాలయ అమావాస్య రోజు జరుపుతారు. తెలంగాణలో దీన్ని పెత్తామసం అంటారు. నువ్వులు, బియ్యపు పిండి, నూకలు కలిపి నైవేద్యంగా పెడతారు. రెండోది అటుకుల బతుకమ్మ. దీన్ని పాడ్యమి నాడు చేస్తారు. చప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. మూడోది ముద్దపప్పు బతుకమ్మ. దీన్ని విదియ రోజున చేస్తారు. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. నాలుగోది నానే బియ్యం బతుకమ్మ. దీన్ని తదియ రోజున చేస్తారు. నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. ఐదోది అట్ల బతుకమ్మ. దీన్ని చవితి రోజున చేస్తారు. అట్లు లేదా దోశలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరోది అలిగిన బతుకమ్మ. దీన్ని పంచమి నాడు చేస్తారు.
ఈరోజు బతుకమ్మ అలుగుతుంది కాబట్టి ఏ నైవేద్యాన్ని సమర్పించరు. 7వది వేపకాయల బతుకమ్మ. దీన్ని షష్ఠి నాడు చేస్తారు. బియ్యపు పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. 8వది వెన్న ముద్దల బతుకమ్మ. దీన్ని సప్తమి నాడు చేస్తారు. నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యంగా చేసి అమ్మవారికి సమర్పిస్తారు. ఇక చివరిది సద్దుల బతుకమ్మ. దీన్ని అష్టమి నాడు చేస్తారు. అదే రోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం, అనేక రకాల నైవేద్యాలు తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ విధంగా 9 రోజులు బతుకమ్మ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు తెలంగాణ ప్రజలు. ఈ బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే అతిపెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగిపొర్లే సమయంలో, భూమితో జలంతో మానవుల అనుబంధాన్ని తెలుపుతూ ఈ పండుగను జరుపుకుంటారు. పురుషులంతా పచ్చిక బయళ్ళలోకి పోయి తంగేడు, గునుక, కలువ పూలని కోసుకు వస్తారు. వాటితో పాటు బంతి మొదలైన మరికొన్ని పువ్వుల్ని కలిపి బతుకమ్మ తయారు చేస్తారు. బతుకమ్మలో ఎన్ని పువ్వులున్నా గునుక పూలు, తంగేడు పూలదే ఆధిపత్యం. పూలని ఒక రాగి పళ్ళెంలో వలయాకారంగా పేర్చుకుంటూ వస్తారు. పూల అమరిక ఎంత పెద్దగా ఉంటే బతుకమ్మ అంత పెద్దగా అందంగా రూపొందుతుంది. పూలను చక్కగా పేర్చాక బతుకమ్మ మీద పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. పూజ గదిలో పూజిస్తారు. తర్వాత బతుకమ్మని బయటికి తీసుకువచ్చి ఆడపడుచులు చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరీదేవిని కీర్తిస్తారు. తర్వాత మగవారు ఆ బతుకమ్మల్ని చెరువులో నిమజ్జనం చేస్తారు. తర్వాత ఇంటి నుండి తీసుకువచ్చిన బతుకమ్మ ప్రసాదాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుని ప్రసాదములా స్వీకరిస్తారు. చివరి రోజు సాయంత్రం ఆడపడుచులు అందరూ చక్కగా కొత్త బట్టలు, ఆభరణాలు ధరించి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడాక బతుకమ్మల్ని తలపై పెట్టుకుని ముందు వాయిద్యాలు వెళుతూ ఉండగా ఊరేగింపుగా వెళ్ళి జలాశయాల్లో నిమజ్జనం చేస్తారు. తర్వాత చక్కెర, రొట్టెతో చేసిన మలీదా అనే వంటకాన్ని బంధుమిత్రులకు పంచిపెట్టి తింటారు. ప్రకృతిలోని ఔషధ గుణాలున్న పూలని, పసుపుని నీటిలో కలపడంతో వానాకాలం చివరి దశలో జలాశయాల్లోని నీరు ఔషధ గుణాల్ని పొంది ప్రజలకి రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకి ఈ బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలిచింది. తెలంగాణ ప్రజల అస్తిత్వం ఈ బతుకమ్మ పండుగలోనే ఉంది. ఇక మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. హరి ఓం, హరి ఓం.